ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశం ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 11:35. జనులు కిబ్రోత్ హత్తువా నుండి హజరేతుకు ప్రయాణము పోయి హజరోతులో దిగిరి. హజరోతు గురించి ఈరోజు మనం వినబోతున్నాం. హజరోతు అనేది మనకి ఏ పాఠం నేర్పోతుందో ఈ విశ్వాస యాత్రలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. విశ్వాస యాత్ర అంటే ఒక విశ్వాసగా ఈ లోకంలో మనము యాత్ర చేయవలసిన వారమై ఉన్నాం. మరి విశ్వాస యాత్రని ఎలా ముందుకు కొనసాగించాలి అంటే, ఐగుప్తు నుంచి కానాను వరకు ఇశ్రాయేలు జనాంగం చేసిన 40 సంవత్సరాల యాత్రను మనం ఆధారం చేసుకుంటూ, వారు మొదలుపెట్టిన కాంచి బయలుదేరిన కాంచి ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే ప్రతి పరిస్థితిని మనం చూసుకుంటున్నాం. నేను చాలా వీడియోస్ చెప్పానండి, ప్లేసెస్ చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి దయచేసి నా పాత వీడియోస్ ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నా పాత వీడియోస్ని చూడండి. అలాగే మీ ప్రార్థన వస్తే ఏదన్నా మాకు తెలియచేయండి, ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. సరే, మనము అక్కడ వారు చేసిన 40 సంవత్సరాల అరణ్య యాత్ర వరుసగా చూసుకుంటున్నాం. దాన్ని మనం వాళ్ళు చేసిన అరణ్య యాత్రను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో విశ్వాస యాత్రలు ఎలా ముందుకు కొనసాగాలి అనే విషయాలను చూస్తున్నాం. అయితే ఈ రోజున హజరోతు గురించి మనం వినబోతున్నాం. హజరోతు అనగా అర్థము శిబిరాలు లేదా గుడారాలు అని అర్థం. తాత్కాలిక ప్రాంతము బేసిక్గా చెప్పాలంటే హజరోతు అనగా. అయితే అప్పటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు జనాంగము ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారు? కిబ్రోత్ హత్తువా నుంచి. అంటే ఆ కిబ్రోత్ హత్తువాలో ఏం జరిగింది తెలుసు కదా, కోరికలు సమాధులు లేని వాళ్ళ కోరికల వల్ల వాళ్ళ చచ్చారు చాలా మంది. ఆ తర్వాత బయలుదేరి వీళ్ళు హజరేత్కి వచ్చినప్పుడు, అక్కడ దిగినప్పుడు వాళ్ళ మైండ్ అంటే శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితి, అలాగే ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూస్తే, కిబ్రోత్ హత్వా నుంచి వారు బయలుదేరేసరికి శారీరకంగా బాగానే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు దాకా బాగా తిన్నారు కదా, తిని ఇక్కడికి వచ్చారు కాబట్టి, హజరేత్కి వచ్చారు కాబట్టి చాలా బలంగానే ఉన్నారు అండి. 4 రోజులు మాసం తిన్నారు కదా, శారీరకంగా బలం ఉన్నారు. మరి ఆత్మీయంగా అంటే మానసికంగా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మానసికంగా ఏదో లోటు. ఏం లోటు అంటే, మోచేనే నాయకుడా, మేము కాకూడదా అనే మానసికంగా పిచ్చిలోకి వెళ్ళారు. ఆత్మీయంగా వచ్చేసరికి తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకం, గర్వం, ఇలాంటివన్నీ వచ్చినాయి హజరేత్లో. అయితే ఇప్పటి పరిస్థితిలో హజరేత్ అనేది ఉందా అంటే ఉందండి. ఈజిప్ట్లోని సీనాయి ద్వీపకల్పంలో ఐన్ కుద్రా, ఆధునిక బౌడైన్ ఓయసిస్తో గుర్తిస్తారు. ఐన్ కుద్రాగా దీన్ని గుర్తించారు ఈ ప్లేస్ని. అయితే హజరోతు ఈరోజు మనకు నేర్పేది ఏంటి అంటే, అక్కడ జరిగిన పరిస్థితులు మనం ఆధారం చేసుకుని, అక్కడ జరుగుతున్న పరిస్థితులను ఆధారం చేసుకుని దేవుడు మనకి ఏం పాఠం తెలియజేయాలనుకుంటున్నాడంటే, అసూయ మంచిది కాదు. ఏంటండి? అసూయ మంచిది కాదు. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే మనలో ఒక లక్షణం. అది అసూయ పడడం అనేది మన జీవితాల్లో ఒక లక్షణం. చిన్నపిల్లడు మొదలుకొని పండు ముసలివాడి వరకు అసూయ లేకుండా ఎవరు ఉండరండి. అందరిలోనూ అసూయ అనే ఒక లక్షణం ఉంటుంది. చిన్నపిల్లడినే చూడండి, వాడికి చిన్నది ఇచ్చి ఇంకోటి పెద్దది ఇస్తాడు, ఊపుకోడు, నాకు అదే కావాలి. వాడికి అంటే అసూయ మంచిది కానే కాదు. ఆ అసూయ మంచిది కాదు అనేది మనకి ఈ హజరత్లో జరిగిన సంఘటన ఒక పాఠంగా నేర్చుకొని, ఈ విశ్వాస యాత్రలో మనం అసూయ లేని వారిగా ఉండుట కొరకు అసూయ మంచిది కాదు అనే వర్తమానాన్ని దేవుడు ఈ హజరత్ నుంచి మనకు తెలియజేస్తున్నాడు. మొదటి విషయాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులకు అతనికి విరోధముగా మాట్లాడిరి. బేసిక్గా అసూయ అనేది ఏం చేస్తుందంటే ఇతరులను తప్పులు ఎంచుద్ది. మొదటి విషయం, అసూయ ఎప్పుడు చేసే పని ఏంటంటే ఇతరులలోని తప్పులు ఎంచుద్ది. మంచిని ఎంచితే అసూయ ఉండలేదు. ఇతరులని మంచిని చూసావనుకోండి, నీళ్ళు అసూయ లేనట్లే. కానీ ఇతరులను తప్పులు ఎంచుతున్నావంటే నీళ్ళు అసూయ ఉన్నట్టు. గమనించు, ఇక్కడ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే బేసిక్గా ధర్మశాస్త్రంలో రాసింది ఆయనే. వేరే దేశపు స్త్రీని పెళ్లి చేసుకోకూడదు ఇలా అని రాయించుకుంది ఆయనే. దేవుడు రాయిపిస్తుంటే రాసింది ఆయనే. తీరా చూస్తే ఈయనే రాసిన ఆయనే ఏం చేశాడు? ఇక్కడ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. జిప్పరో చచ్చిపోయిందా లేదనేది క్లారిటీ రాలే. ఎక్కడ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఈయన. అంటే జిప్పర్ అంటే మొదటి భార్య చేసుకున్నాడు. ఇది చూసి దేవుడు కోపం రావాలి. ఈ సంఘటన చూసి ఎవరు కోపం రావాలంటే దేవుడు కోపం రావాలి. బాబు మోషే, ఏటి బాబు నీకు ఇంత చేసి ఇంత నాయకుడికి పెట్టి ఇలా నడిపిస్తాను, ఇంకో పెళ్లి చేసుకుంటావు నువ్వు, అది కూడా ఇంకో దేశం స్త్రీనా అని దేవుడు అనాలి. కానీ ఇక్కడ ఎవరు అంటున్నారంటే
మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా తిరుగుబడి. మిర్యాము అహరోనులు వాళ్ళకి ఏంటంటే ఒక అసూయ. ఏంటి అసూయ అంటే, నేను పెద్దోడిని, ఇగో మిర్యాం పెద్దది, వీడు చిన్నోడు, వీడింతమందిని రూల్ చేయడం ఏంటి, వీడి కింద మేము ఉండడం ఏంటి అనే అసూయల వాళ్ళు ఉన్నారు. తర్వాత చూద్దాం మనం. వారి మైండ్ సెట్ని బట్టి అలాంటి అసూయలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, మోషే ఎప్పుడు దొరుకుతాడని చూశారు. మోషే చేసిన పనిని బట్టి ఏం చేశారంటే, వెంటనే మోషే మీద విరోధంగా తిరుగుబాటు చేశారు. మోషే మీద విరోధంగా తిరిగి చేసి అర సమాజాన్ని పోగేస్తారు. మొత్తం ఆ జనులందరినీ పోగేసినప్పుడు వాళ్ళందరూ కూడా మోషేకి విరోధంగా తిరుగుబాటు చేయడానికి కారణమైపోయారు. ఇక్కడ మనం చూస్తే మిర్యాము అహరోను మోషే భార్య విషయాన్ని చూపించి తన అధికారాన్ని ప్రశ్నించారు. ఇక్కడ మోషే నువ్వు ఎంతటి అన్నట్టు మాట్లాడుతున్నారు. మోషే మీద విరోధంగా తిరిగాడండి. సొంత అక్క, సొంత అన్న. ఎవరు విరోధంగా తిరుగుతున్నారు మోషే మీదకి అంటే, ఎవరు తిరుగుతున్నారు అంటే బయట కూడా కాదు, సొంతోళ్ళే. ముందు ఆపద, ముందు ప్రమాదం బయట ఎక్కడ లేదండి, నీ చుట్టే ఉంది. నీ సొంత ఇంటిలో నుంచే, నీ సొంత ఇంటి వారే నిన్ను నాశనం చేయాలని చూస్తారేమో. ఎందుకంటే మోషే ఇంత గొప్పవాడైనప్పటికీ మోషేని నాశనం చేయాలని చూస్తుంది మిర్యాము అహరోను. అన్న, అక్క, సొంత అన్న, సొంత అక్క మోషే నాశనాన్ని కోరుకుంటున్నారు. మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. సొంత తమ్ముడి మీద విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ ప్రపంచం అంతేనండి. మోషే లాంటాడు గొప్పోడికే తప్పలేనప్పుడు నువ్వు నేను ఎంత. ఈ ప్రపంచంలో బయట నుంచి ఆపదలు పక్కన పెట్టు, ముందు నీ సొంత ఇంటిలోంచి నీ ఇంటి వారే నీ మీద అసూయ పడుతున్నారేమో, నీ మీద తిరుగుబాటు చేస్తున్నారేమో. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, దేవుడు నీకు అండగా ఉంటాడు. భయపడకు, మోషేని దేవుడు వదిలేలా, మోషేని పట్టుకుని నడిపించుడే. జాగ్రత్త. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే అసూయ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇతరులను తప్పులని ఎంచుద్ది. అసూయ ఎప్పుడు కూడా ఇతరులను తప్పుల్ని ఎత్తి పెడుతుంది. చిన్న అసూయే పెద్ద పాపంగా మారిపోద్ది. రెండో విషయం మనం చూద్దాం. సంఖ్యాకాండం 12:2 వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతిలో పలికింపలేదా అని చెప్పుకొనగా వీళ్ళు దుమ్మెత్తిపోసి మోషేని తిడుతున్నారు. ఏమనంటే, మోషేనే పలికాడా, మేము పలకలేదా? అది వీళ్ళ లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే, మోషే మీద తిరుగుబాటుకి గల కారణం ఏంటంటే, మోషే మీదకి ఎందుకు వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అని మనం గమనిస్తే, ఎందుకు వాళ్ళకి ఆల్రెడీ ఉంది. మోషేనే చెప్తాడా, మోషేనే పలుకుతాడా, మేం పలకలేమా, మేం ప్రకటించలేమా, మోషేనే ప్రకటించాలా, వాడు చిన్నోడు మేము పెద్దోళ్ళు అనే గర్వం వల్ల ఉంది. కాబట్టి ఎప్పుడు దొరుకుతాడని చూశారు. దొరికిన తర్వాత వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట, మోషేనే పలుకుతాడా, మేము పలకలేమా, అటు మాటలు, దేవుని మాటలు మేము ప్రవచింపలేమా అని మిర్యాము అహరోను మోషే మీద దుమ్మెత్తిపోసి తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు మనకు అసూయ దేవుడిచ్చిన అధికారాన్ని తిరస్కరిస్తుంది. మొదటి విషయం మనం చూసాం, అసూయ ఇతరులోని పాపాలను చూస్తుంది, ప్రేమ ఉండదు అక్కడ. అసూయ దేవుడిచ్చిన అధికారాన్ని తిరస్కరిస్తుంది. వాడు అంటున్నారు, మోషే నువ్వు వద్దు, మోషే నువ్వు పో, నువ్వేం చేస్తావు అయ్యా, మేం చేయలేదా అని వారికి వారు హెచ్చించుకుంటున్నారండి. దేవుడు మాతో కూడా మాట్లాడలేదా? దేవుడు నియమించిన నాయకులను తిరస్కరించడం అంటే దేవుని తిరస్కరించడం. ఇది మర్చిపో. దేవుణ్ణి తిరస్కరించడం లాంటిదే. దేవుడు మాటలని, దేవుడు నియమించిన నాయకులను తిరస్కరించడం అంటే దేవుణ్ణి తిరస్కరించడంతో సమానం. ఇది మర్చిపో. కాబట్టి వీరు దైవజనుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ రోజు కూడా, ఏ విషయంలో కూడా, ఎప్పటికీ కూడా దైవజనుని మీద తిరుగుబాటు చెయ్యొద్దు. దైవజనుని మీద తిరుగుబాటు పొరపాటును కూడా చెయ్యొద్దు. మీకు తెలుసో తెలియకో ఇతరుల దగ్గర మా పాస్టర్ అలా అంటాడు, మా పాస్టర్ ఇలా అంటాడు అని పొరపాటును కూడా చెప్పొద్దు. ఒకవేళ మీ పాస్టర్ తప్పే చేశాడు అనుకో, మీ పాస్టర్ చెయ్యకూడదే చేస్తున్నాడు అనుకో, దేవుడు ఆయన చూసుకుంటాడు. దేవుడు ఆయన చూస్తున్నాడు. ఆయనకు చేయవలసిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ నీ దైవజనుని గురించి చాలా మంది విశ్వాసులు ఏమైపోతున్నారు తెలుసా? మా పాస్టర్ ఇలాగా, మా పాస్టర్ అలాగా. ఎందుకులా చెప్తున్నారు మీరు బయట? ఎందుకు? ఇది వద్దండి. దైవజనుల మీద తిరుగుబాటు వద్దు, మంచిది కానే కాదు. దేవుని జనాంగమా, ఇది గమనించు, గుర్తుంచుకో. సంఘం ఇది గుర్తుంచుకో. దైవజనుని మీద పొరపాటును కూడా తిరుగుబాటు చేయకు, పొరపాటును విరోధంగా మాట్లాడకు. దైవజను కుటుంబం గురించి అసభ్యకరంగా, అనీచంగా నువ్వు మాట్లాడకు. ఒకవేళ దైవజనుడు కుటుంబం అట్లంటే దేవుడు వదిలేడండి, ఖచ్చితంగా శిక్షిస్తాడు.
ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్షను నీ చేతిలోకి తీసుకోకు, ఇది తప్పు. గమనించుకో. ఒకవేళ నీ మనసులో అటువంటి భావజాలం ఉన్న దూరపరచుకు ఈరోజు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాస, ఇది నీకే. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం, అసూయ దేవుడిచ్చే అధికారాన్ని వద్దంటది. ఇక్కడ మనం గమనించాం. మూడో విషయం చూద్దాం. అసూయ ఏం చేస్తుందంటే, అసూయ వల్ల వారు ఏం పొందుకున్నారు? అసూయ వల్ల మిర్యాము, అహరోనులు ఎవరాళ్ళు అసలు? మోషే లేకపోతే ఎవరాల్లో? నేను ఇప్పుడు ప్రశ్నించుకుంటా, మోషే లేకపోతే ఎవరు అసలు వాళ్ళు ఏంటి? ఒకప్పుడు భయంకరమైన బానిసత్వంలో వీళ్ళ పోస్టులు ఉన్నాయా? లేవండి. ఇటుకలు చేసుకునే బతుకు వీళ్ళందరిది. అలా అంటాను కాదు, వాళ్ళు చేసేది అది. మోషే వచ్చాడు కాబట్టి, మోషే కుటుంబంలో అహరోను, మిర్యాము ఉన్నారు కాబట్టి వాళ్ళకి అధికారం వచ్చింది. వాళ్ళని అహరోను దేవుడు ఎన్నుకున్నాడు, మిర్యామును ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? మోషేని బట్టి, మోషే రక్తము వాళ్ళలో ఉంది కాబట్టి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళని గొప్ప చేశాడు. లేదా వేరే వాళ్ళని ఎవరైనా చేసేవాడేమో. దేవుడు మోషేని బట్టి తన అన్నయ్యని అహరోన్ని, మిర్యాముని ఇంత హెచ్చించి 25 లక్షల మంది మొదట మోషే ఉంటే తర్వాత అహరోను కనబడతాడు, తర్వాత యెహోషువ, తర్వాత మిర్యాము కనబడుతూ ఉంటారు. ఇంత గొప్ప అధికార స్థానంలో ఇస్తే ఎవరెళ్ళు అసలు? మోషే లేకపోతే ఎవరెళ్ళో? అదే ఎగుప్తులో ఇటుకలు చేసుకుని బతికేటోళ్ళు దైవజనుడిగా దేవుడు ఎన్నుకొని నియమించుకు ముందుకు నడిపిస్తే, ఈయనని బట్టి దేవుడు ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు చాలా మంది సంఘాల్లో ఇదే పొరపాటు చేస్తున్నారు. చాలా మంది సంఘాల్లో దేవుడు ఆ దైవజనుని బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే, దేవుడు ఆ దైవజనుని బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే, నీ కుటుంబం మళ్ళీ దైవజనుని మీద తిరుగుబాటు చేస్తే ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? వాళ్ళు ఎవరు అసలు మిర్యాము, అహరోను ఎవరు? మోషే లేకపోతే. దేవుడు మోషేని బట్టి అహరోను, మిర్యాముని హెచ్చిస్తే ఈరోజు సొంతింటి వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఏం పొందుకున్నారు తిరుగుబాటు చేసి అంటే? అసూయ ఏం పొందుకున్నారు వాళ్ళు? సంఖ్యాకాండం 12:10, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిర్యాని వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. కుష్టు రోగం వచ్చిందండి. శరీరం అంతా తెల్లని భయంకరమైన కుష్టు రోగం వచ్చేసింది మిర్యాముకి. అంటే నాకు తెలిసి అహరోను కన్నా ఈవిడ ఎక్కువ చేసి ఉంటుంది. అక్కడ లేడీస్ కొంచెం గొడవల్లో కొంచెం అనకుండా మాట్లాడేస్తారు కదా, అలా అనేసి ఉండొచ్చు మేబీ. అక్కడ కనబడుతుంది కాబట్టి. ఆమెకి పోయి నుంచి కింద దాకా కూడా, అంటే లేడీస్ అంటున్నానని కాదండి, అవమానిస్తున్నాను కాదు, ఇక్కడ వాక్యంలో ఆమె కొంచెం ఎక్స్ట్రా చేసింది ఇక్కడ. అందుకే అహరోను ఏమైనా మిర్యాముకి రావడానికి గల కారణం ఆమె నోటి దురుస్తానంతో ఉంటుంది. ఆ తల అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు కూడా భయంకరమైన కుష్ఠరోగం వచ్చేసింది. తెల్లని కుష్ఠరోగం. అందరూ చూసి దూరం పోయారు. ఏమొచ్చిందండి? అసలు ఏం తీసుకొచ్చిందండి? తిరుగుబాటు ఏం తీసుకొచ్చిందండి? భయంకరమైన కుష్ఠరోగం తీసుకొచ్చింది. కాబట్టి నీ దైవజనుల పట్ల, సంఘం పట్ల నువ్వు ఒకవేళ వ్యతిరేకంగా ఉంటున్నామో, విరోధంగా మాట్లాడుతున్నామో, మా దైవజండి అలాగండి, మా దైవజండి ఇలాగండి, మా దైవజండి కుటుంబం ఇలాగండి అని లేనిపోని మాటలు కల్పించి చెప్పినా వద్దు. పొరపాటున కూడా అలా చేయొద్దు ప్రియులారా, అలా చేయొద్దు. మిర్యాము ఏం పొందుకుంది? భయంకరమైన కుష్ఠరోగాన్ని పొందుకుంది. దానికి విరుగుడు లేదు. ఊరు బయటికి గెంటేయారండి. ఊరు బయటికి గెంటేయడమే. మెడ పెట్టుకుని ఊరు బయటికి గెంటేయారు. దేవునితో జాగ్రత్త, దేవుడు ఏర్పరిచిన దైవజనుడితో జాగ్రత్త. పొరపాటు ఈరోజు తగలడిపోయారు చాలా మంది. అంటే విశ్వాసులే కాదు, బయట చాలా మంది అన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి అవి పెట్టి ఈ పాస్టర్ లాగా ఆ పాస్టర్ లాగా. జాగ్రత్త, దైవజనంతో పెట్టుకోకు. ఎందుకంటే దేవుడు నియమించిన, అంటే దేవుని కోసం సర్వస్వము వదులుకొని దేవుని కోసం బతుకుతున్న దైవజనుల గురించి చెప్తున్నా. ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టుకుని చేసేవాడిని దేవుడు చూసుకుంటాడు. నిజంగా దేవుని కోసం నిలబడి అన్ని వదులుకొని తన జీవితంలో దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని కోసమే బతుకుతున్నాడు. అలాంటి దైవజనుల విషయంలో కలగజేసుకుంటే అది పెనుముప్పుని తీసుకొస్తుంది మన ఇంట్లోకి. చూస్తున్నాం అసూయ వల్ల ఎవరు ఏం పొందుకున్నారంటే భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది. ప్రజల ముందు వారిని గట్టిగా హెచ్చరించాడు. అయితే నాయకత్వంపై తిరుగుబాటు దేవునికి ఇష్టం ఎప్పుడు ఉండదండి. నాయకత్వం మీద తిరుగుబాటు దేవునికి ఎప్పుడు ఇష్టం ఉండదు. అయితే ఇంకో విషయం, 4వ విషయం, మనం అసూయ ఇతరుల్లో తప్పులు నెచ్చుదని చూసాం. అసూయ అనేది దేవుడిచ్చే అధికారం తిరస్కరిస్తుంది. అసూయ భయంకరమైన ప్రమాదాన్ని మనిషి మీదకి, అపాయాన్ని తీసుకొస్తుంది. అయితే ఇతరుల మీద ఎంత అసూయ పడినా నువ్వు మౌనంగా ఉండాలని ఈ వాక్యం చెప్పుద్ది. ఇక్కడ జరుగుతున్న సంఘటన మోషే జీవితం చెప్పేది. ఇతరుల మీద ఎంత అసూయ పడినా అండి, వాళ్ళు నీ మీద ఎంత అసూయ పడుతున్నా, లేని మాటలు కల్పిస్తున్నా, నీ మీద తిరుగుబాటు చేస్తున్నా, విరోధంగా, నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి.
మోషే అందుకే దేవుడు దీవించాడు. సంఖ్యాకాండం 12:3, 7, 8 చూద్దాం. యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద వారిలో మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను, అతడు యెహోవా స్వరూపుని నిదానించి చూచును. చాలా బాగా చెప్పాడు దేవుడు. అయ్యా నా ఇల్లంతలో సాత్వికుడు ఆయన. మీరు ఇన్ని మాట్లాడినారే, ఇంత దుమ్మెత్తిపోతున్నారే, మోషే నోట్ల నుంచి మాట వచ్చిందా? ఇతరుల నీ మీద ఎంత సరి. ఇది దైవజనులు చెప్పే మాట. ఇందాక బిడ్డలు చూసుకుని విశ్వాసులు చూసాం. దైవజనుడా, నీ మీద సంఘము తిరుగుబాటు చేస్తున్నా, విశ్వాసులు తిరుగుబాటు చేస్తున్నా, లేనిపోని మాటలు కల్పిస్తున్నా, ప్రియ దైవజనుడా నువ్వు మౌనంగానే ఉండాలి. దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ముఖ దర్శనాన్ని చేసి చూస్తూ ప్రార్థన చేయాలి. అంతే తప్ప ఆడు తిరుగుబాటు చేస్తున్నాడు, వీడు తిరుగుబాటు చేస్తున్నాడు, వాడికి ఎలా అవ్వాలి, వీడికి అవ్వాలి అని పొరపాటు నీ నోట్లోంచి ఆ మాట కూడా రాకూడదు. బిడ్డలు, వారిని బిడ్డలు తెలుసో తెలియకో అలా అంటున్నారు. అప్పుడు నువ్వు చేయాల్సింది దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి, అంతే. ఇక్కడ మోషే చాలా మౌనంగా ఉన్నాడు. అంత తిరుగుబాటు చేస్తున్నా నా మీద అంటారా అని అనలేదండి. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, వాళ్ళు ఎంత నిందలు మోపుతున్నప్పటికీ, ఎంత అసూయ చూపుతున్నప్పటికీ, లేనిపోని మాటలు కల్పిస్తున్న మౌనంగా ఉన్నట్లుగా ఈరోజు నీ సంఘ విశ్వాసే నీ మీద ఇంత అసూయచ్చుపడి లేనిపోని మాటలు కల్పిస్తున్నాడని నువ్వు ఆ బిడ్డ మీద కోపగించుకోకు. ప్రార్థించు, దేవుని వైపు చూడు. మోషే గురించి రాయబడుతుంది, వారితో అంటున్నాడు దేవుడే చెప్తాడు అప్పుడు వాళ్ళకి సమాధానం. దేవుడే వారికి చెప్తాడు సమాధానం బిడ్డలకి. మోషే అంటున్నాడు అహరోను మిర్యామ వాళ్ళందరితో కూడా, ఏమయ్యా ఏదో కళ్ళలో చెప్తున్నావు మోషేకి, ఇదే దాన్ని చెప్తున్నా, నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడతా మోషేతి. అలాంటి మోషే నా వాడు. ఇతరుల మీద అసూయ పడినప్పుడు మౌనంగానే ఉండాలి. నువ్వెంత అంటే నువ్వెంత అని పొరపాటును కూడా అనకూడదు. కోపడలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు, దేవునికి వదిలేసాడు మోషే, అంతే. దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు మనం చూద్దాం చివరిగా నీ మీద అసూయ పడే వారి కొరకు ప్రార్థన చేయాలని ఈ యొక్క హజ్రోతులో మనం నేర్చుకుంటూ ఉంటాం. సంఖ్యాకాండం 12, 13, 14, 15 మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టును. అప్పుడు యెహోవా మోషే ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తున్నట్లా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెం వెలుపడి 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను. కాబట్టి మిర్యాము 7 దినములు పాలెం వెలుపడిన గడిపను. మిర్యాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగలేదు. 7 రోజులండి ఇశ్రాయేలు జనాంగం మొత్తం ఆగిపోయింది. ఆల్రెడీ బయలుదేరతకు సిద్ధంగా ఉన్న ప్రాంతం నుంచే, కానీ మొత్తం ఆగిపోయింది. ఎందుకంటే 7 రోజులు మిర్యాము కుష్ఠరోగము, 7 రోజులు ఆమె కుష్ఠరోగం తగ్గింది, 7 రోజులు బయట ఉండి వచ్చింది. అయితే ఈ కుష్ఠరోగం ఎవరు ప్రార్థన చేసిపోయింది? మోషే ప్రార్థన చేశాడు. అయ్యా ఎలుగెత్తి ప్రభువా, ఇదిగో నీ మీద అసూయపడుతున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నీ మీద లేనిపోని కల్పిత మాటలు చెప్పేవాడి కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడు ఉండాలి. నీ జీవితాన్ని నాశనం చేయడాన్ని, నీ కుటుంబాన్ని రోడ్డు మీద పెడుతున్న వాడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ బిడ్డ కుటుంబం బాగుండాలి, ఈ కుటుంబానికి స్వస్థత కావాలి, ఈ కుటుంబం ఆర్థికంగా బాగుండాలి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే అది నీలో ఉన్న విశ్వాసం దైవజనుడా. అది దేవుడిని మెచ్చుకునేది. మోషే తన మీద ఇంత తిరుగుబాటు చేసిన వారి గురించి ప్రార్థన చేస్తూ, అయ్యా ఎలుగెత్తి ప్రేర్చి, అయ్యా బిడ్డకు స్వస్థత ఇవ్వి అని ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, ఆమెకు స్వస్థతని ఇచ్చాడు. దీని ద్వారా ఒక గొప్ప గుణపాఠం వచ్చింది. అసూయ మంచిది కానే కాదు. అసూయ ఎప్పటికీ కూడా మంచిది కానే కాదు. నిజమైన సేవకుడు శత్రువులకు సైతం కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడు కూడా చెప్పాడు, యేసు ప్రభు కూడా చెప్పాడు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మోషే చేశాడు ఇక్కడ. అంటే వీళ్ళు శత్రువులు కాదు, సొంత ఇంట్లో కానీ శత్రువులు అనుకున్నారు. వాళ్ళు శత్రువులుగా మారిపోయారు. అసూయ ఎప్పటికీ మంచిది కాదండి. ఆ అసూయ నీలో ఉంటే దాన్ని తొలగించుకో, ఆ అసూయని విడిచిపెట్టు, అప్పుడు జీవితం అద్భుతంగా ముందుకి వెళ్తుంది. ఈ వాక్యం దేవుడు మనకు ఫలింపజేయను గాక. ఆమేన్. వందనాలండి.